ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చదువుకోబోయే వాక్య భాగం యెహోషువ 3:7 ఒకసారి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంది అని ఇశ్రాయేలు ఎదురుగుండనే నేను వారి కళ్ళ ముందట నిన్ను గొప్ప చేయడం మొదలుపెట్టదును. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం బాగా ఈ రోజున నువ్వు బాధపడి ఉండొచ్చు, నీ కుమిలిపోయి ఉండొచ్చు, నువ్వు అవమానానికి ఎదుర్కొన్నావేమో, నువ్వు వ్యతిరేకపడ్డావేమో, నీ కుటుంబ సమస్యలు కొన్ని ఇబ్బందులు గురయ్యేమో. కానీ ఎక్కడైతే అవమానానికి గురయ్యావో, ఎక్కడైతే నువ్వు చింగిపోయావో, ఎక్కడైతే నువ్వు వాగిపోయావో వారి ముందుకే నిన్ను గొప్ప చేయడం మొదలుపెట్టడము అని యెహోషువతో యెహోవా ఇట్లనెను, అలానే నీకుగా నేను మోషేకి తోడైనట్టు నీకు నువ్వు తోడైంది అని మన జీవితంలో నూతన వాగ్దానం చేసి ఆ విశ్వాసం మనలో ఏర్పడాలా, ఆ విశ్వాసం మనలో ఏర్పరచుకోవాలా. ఈ రోజున నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లోకన పడిపోకుండా, లోకన ఉండిపోకుండా దేవుడి పట్ల విశ్వాసం కలిగింది, దేవుడి పట్ల నిబంధన కలిగింది నువ్వు ప్రయాణిస్తావో, నువ్వు జీవిస్తావో, క్రీస్తు న్యాయంలో జీవించడానికి విశ్వాసంతో నువ్వు నడుచుకుంటావో అప్పుడు దేవుని గొప్ప చేయడం మొదలుపెట్టండి. బాగా అర్థం చేసుకోండి, బాగా విశ్వాసం కలిగి ఉండండి. ఈ రోజున ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఆఖరికి మన పరిస్థితిలో మనమే చెప్తారా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ మనకు కొత్త జీవితాన్ని, కొత్త రోజుని, కొత్త దినాన్ని, కొత్త నెలని మనకిచ్చి ప్రతి రోజున మనకు తోడై ఉండి మనం నడిపిస్తున్నాడు. ఈ రోజున అనేక మంది ప్రజలు ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం, ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. రోజులు బాగా ఉన్నాయి, కానీ అవన్నీ మనల్ని ఎదుర్కొని ఈ రోజు దాకా మనం ఇప్పుడు దాకా ఉన్నాము అని అంటే మన పట్ల ప్రణాళిక గొప్పగా ఉండబట్టే. మనకన్నా ముందు మనం వచ్చిన వాళ్ళకన్నా మనం గొప్ప వాళ్ళం కాకపోవచ్చు, మనం మంచి వాళ్ళం కాకపోవచ్చు, కానీ మనం నడిపిస్తున్నాడంటే, మనం బలపరుస్తున్నాడంటే మన పట్ల ప్రణాళిక గొప్పగా ఉందని ఒక విశ్వాసం మనం ఏర్పరచుకొని దేవుని పట్ల వైపత్తుగా ఉండి నడుచుకున్నట్లయితే గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేసి, గొప్ప నిబంధన మన జీవితంలో చేసి ఆయన మన బలాన్ని ఎత్తి ముందు నడిపిస్తారు. ఈ రోజున నా జీవితం కూడా నేను గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్నో కష్టాలను పడ్డా, ఆఖరికి కళ్ళ ముందు ఏది వచ్చినా కానీ తుడిసే వ్యక్తి నా పక్కన లేరు, దుఃఖం వచ్చినా కానీ ఓదార్చే వ్యక్తి నా పక్కన లేరు. అలాంటి సమయంలో కుంగిన వేరేలా నా పట్ల ఆయన చేరి, నా దగ్గర ఆయన చేరి వేరే ఇచ్చి నన్ను ముందు నడిపించాడు. నేను ఈ రోజు ఇట్లా వాక్యం చెప్తున్నానంటే దానికి కారణం నా వెనకాల సాక్ష్యం పెద్దది, నా వెనకాల నా బాధ పెద్దది, నా వెనకాల దుఃఖం పెద్దది. అవన్నీ పంచుకునే రోజు ఒకరోజు ఖచ్చితంగా అందరికీ నేను సాక్ష్యంగా పంచుకుంటాను. నాకు అవకాశం ఇచ్చింది మీకు వందనాలు. నాకు అవకాశం ఇచ్చి ఈ వాక్యాన్ని ఎంతసేపు వందనాలు తెలియజేసుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక ప్రజలకి నా యొక్క నేను చేస్తున్న పరిస్థితి, నేను చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఒక ఫలితంగా లైక్ అండ్ కామెంట్, షేర్ ఖచ్చితంగా చేయండి. నాకు ఖచ్చితంగా ఇప్పుడు నాకు అభిప్రాయం చాలా అవసరం. నేను వాక్యం ఎలా చెప్తున్నానని, వాక్యం ఎలా బోధిస్తున్నానని ఒక చిన్న కామెంట్ రూపంలో మీరు సమాచారం చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.